చివరికి హైదరాబాద్ కోసం అని పెడితే గజ్వేల్ కూడా ఆంచే పొక్క పెట్టి తీసుకొని పోయారు నీళ్లు. అధ్యక్ష, హైదరాబాద్కి కావలసిన విధంగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన పరిశ్రమలు, ఐటీ సెక్టర్ కావాల్సినటువంటి హైటెక్ సిటీ. ఆ రోజుల్లో రాజీవ్ గాంధీ గారు ఐ కాంట్ ఎఫోర్డ్ టు మిస్ ది కంప్యూటర్ రెవల్యూషన్ అని భారతదేశం గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఇండియా మిస్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్, వీ కాంట్ ఎఫోర్డ్ టు మిస్ ది కంప్యూటర్ రెవల్యూషన్ అని ఆయన చాలా స్పష్టంగా ఆనాడు ప్రధానమంత్రిగా ఉండి ఇక్కడ కావాల్సినవి పెట్టి ఫస్ట్ ఇక్కడ కంప్యూటర్ సెంటర్ మెయింటెనెన్స్ సిసి తీసుకొచ్చి పెట్టి హైదరాబాద్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ను కూడా పెట్టి పెద్ద ఎత్తున ఇక్కడ హైటెక్ సిటీకి ఆనాడు ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేసి అప్పటి నుంచి ఈ నగరాన్ని అలా 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 అభివృద్ధి చేసుకుంటూ పోతా ఉంటే మీరు 2014 తర్వాత వచ్చి ఇదంతా అనుభవిస్తూ ఇదంతా నేనే చేశాను అంటే ఎట్లా అధ్యక్ష? ఎట్లా ఉంటుంది? మీరు కూడా చెప్పారు కొన్ని అధ్యక్ష, వీళ్ళు కూడా చెప్పారు కొన్ని. మేము అధికారంలో రాగానే సుందర జలాశయంలా ఉండేటువంటి మంచినీటి కొబ్బరి నీళ్లుగా ఉండే విధంగా ఆ ట్యాంక్ బండ్ను మారుస్తా ఉన్నారు. అందులో వచ్చి చేశారు అధ్యక్ష? చేయలేదుగా. మీరు చెప్పిన ఏది చేయలేదు. మేము హైదరాబాదు ఈ మాత్రం అభివృద్ధి చేసి ఇకోసిస్టమ్ తయారైంది కాబట్టే ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సంస్థలు ఎక్కడికి వస్తున్నాయి. ఇందాక మిత్రుడు అక్బరుద్దీన్ గారు చెప్పినట్టు మా వాళ్ళు దావోస్ పోతే, మా ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు పోతే దాదాపు 45-48 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో మేము హైదరాబాద్లో పెట్టుబడి పెడతామని చెప్పేసి వాళ్ళతో ఎంఓవి చేసుకున్నాం. దేనికి అధ్యక్ష? ఆనాటి ఆ ప్రభుత్వాలు వేసినటువంటి పునాదులతో ఇక్కడ ఒక ఎకోసిస్టమ్ తయారైంది కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ రావడానికి పెట్టడానికి తయారు. ఆటోమోడ్లో మేము పెట్టేసాం, అభివృద్ధి చెందుతాం. ఇప్పుడు మళ్ళీ ఈ 10 ఏళ్ళు మీరు రూపాయి ఖర్చు పెట్టలే హైదరాబాద్ మీద. ఇప్పుడు మళ్ళీ ఆనాడు మా వాళ్ళు ఏ దూరదృష్టితో అయితే హైదరాబాద్ నగరం మీద దృష్టి పెట్టి ఇదంతా